వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం, కీలక అంశాలపై చర్చ. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పురంధేశ్వరి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. భారత ప్రధాని నరేంద్ర మోడీకి తాజాగా మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ పురస్కారాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. భారత్ బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడంలో మోడీ కీలక పాత్ర పోషించినందుకే ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఇందులో 50వ సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలపై చర్చించనున్నారు. భవనాల పూర్తికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రశాంతి రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంతి రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంతి రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతుంది. సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అధ్యక్షతన సమావేశమైన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి ఉచిత బస్సు ప్రయాణం సహా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బస్సుల్లో రద్దీ పెరిగితే దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ అదనంగా అద్దె బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించిన దృష్ట్యా అందుకు అనుగుణంగా ఆర్టీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కారుణ్య నియామకాల కింద వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే దీని మీద చర్చ జరిగింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ కూడా కట్టాలి అనేది ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షించాలనేది ఆర్టీసీ అధికారులు ఆ బాధ్యత తీసుకున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే ఆ సమయంలో మనకి ఎంప్లాయీస్ షార్టేజ్ వస్తుంది. అర్జెంటుగా అవసరం వస్తే కాల్ డ్రైవర్స్ కానీ కాల్ కండక్టర్స్ కానీ పిలిపించుకుని వాళ్ళని పెట్టుకుని ఈ ఆర్టీసీ నడపాలనుకుంటున్నాం. లేడీస్ ప్రయాణం ఉచితం అన్నప్పుడు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. దానికి గాను చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పాలసీ నిర్ణయిస్తే ఆ పాలసీని అమలు చేసేందుకు గాను చాలా తయారుగా ఉన్నాం. విజిలెన్స్ అనేది ఆర్టీసీలో అవసరం అని భావించాం. ఐజీ స్థాయిలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, అలాగే ఏఎస్పీ స్థానంలో ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకోవాలి, అలాగే డిఎస్పీలను కూడా తీసుకోవాలి. కొంతమంది ముఖ్యమైన వాళ్ళని కూడా రోస్టర్ సిస్టంలో, రొటేటరీ సిస్టంలో వాళ్ళు పోలీసులు ఇక్కడికి వస్తూ ఉంటారు, కొంతకాలం జాబ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు రిలీవ్ అయ్యి వెళ్ళిపోతారు, వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళు వస్తారు. దానివల్ల ఆర్టీసీలో సెక్యూరిటీ భద్రత పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో మహిళలను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించడం సిగ్గుచేటని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విమర్శించారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం తణుకు పట్టణ పరిధిలోని 32, 33 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం తణుకు పట్టణ పరిధిలోని 32, 33 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని మహిళలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తొలి అడుగు కార్యక్రమం తణుకు పట్టణం 32, 33 వార్డుల్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారికి అందినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటుగా వారికి ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఈ సుపరిపాలన తొలి అడుగుని ఒక వేదికగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా బేరీజు వేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది, ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా బేరీజు వేసుకుని వారందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందని తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనందరం కూడా చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి వరకు ఎటువంటి అరాచకాలు చేశారో, ఎటువంటి దాడులు చేశారో, మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగా మనందరం కూడా చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు మహిళల పట్ల అన్ని విధాలుగాను కూడా వారికి గౌరవం కల్పించే విధంగా, మహిళలందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతూ పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇంటింటికి రేషన్ కానీ, అదేవిధంగా ఈరోజు మనకిచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈ విధంగా మహిళల పట్ల ఎంతో గౌరవంతో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని చేస్తుంది. కానీ మనందరం కూడా చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏ విధంగా మహిళల పట్ల వీళ్ళు హీనాతిహీనమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారో మనందరం కూడా చూసాం. నిన్నటి సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా ముక్కును వేలేసుకునే విధంగా ఏదైతే మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా జుగుత్సాకరంగా ఉన్నాయనేది ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. వారు అన్ని విధాలుగాను కూడా మహిళలను అవమానపరచడం, మహిళల్ని కించపరిచే విధంగా వారు కామెంట్స్ చేయటం, వారు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, వారిని ఏ విధంగా కృంగతీయాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనే విధంగా ఈరోజు వారు ప్రవర్తించడం. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రశాంత్ రెడ్డి గారి మీద, వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు మహిళలందరూ కూడా దాన్ని ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండిస్తున్నారు. ఈరోజు అటువంటి
వారందరూ కూడా ఏదైతే ఒక విధానానికి అలవాటు పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారి నాయకుడు ఏ విధంగా ఉంటున్నాడో వీళ్ళు కూడా అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో అందరినీ కూడా ఏదో విధంగా అవమానపరచాలి, అదేవిధంగా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, రాజకీయ లబ్ధి పొందాలనే విధంగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇది తీవ్రంగా మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా 10 మందిలోనూ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. దాన్ని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈరోజు అటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, కేసులు కట్టి లోన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి తప్పిదాలు చేయకుండా మహిళలకు రక్షణగా నిలబడి మహిళల గౌరవం నిలిపే విధంగా ఈరోజు అందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా రాజకీయం చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలనే విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాలు కూడా బయట పెట్టలేదు. ఈరోజు ప్రతి చోటకి నేను వెళ్తానని చెప్పి పరామర్శలు అని చెప్పి అక్కడ ఏమైనా దాడులు చేసే విధంగా ముందుకు వెళ్తాం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు మీరు చేసినటువంటి నిర్వాహకం వలన. భవిష్యత్తులో అది కూడా లేకుండా చేస్తారు మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే. మితిమీరిగా రాజకీయాల్లో అన్ని విధాలుగాను వ్యక్తిగత దాడులు చేస్తూ మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఈ సీట్లు కూడా రావు. ఆ విధంగా మనందరూ కూడా వాళ్ళు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వారి పద్ధతులు మార్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైనటువంటి మార్గాల్లో నడిచే విధంగా వారి నాయకులు వారందరూ కూడా సమీక్ష చేసుకుని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. జగన్ బంగారుపాలెం పర్యటనకు అనుమతి, పోలీసుల పటిష్ట ఏర్పాట్లు, ప్రజలకు శాంతి పిలుపు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనకు పోలీసులు కొన్ని షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. ప్రజల శ్రేయస్సు, శాంతి భద్రత పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. మామిడియార్డులో జరిగే సమావేశానికి కేవలం 500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా హెలీప్యాడ్ వద్ద 30 మంది ముఖ్య నేతలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. పర్యటన సందర్భంగా సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా, పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేయబడుతుంది. అనుమతికి మించిన జన సమీకరణ, బయట జిల్లా ప్రజలను తరలించేందుకు ప్రయత్నాలు, డబ్బు, మద్యం, పెట్రోల్ పంపిణీ ద్వారా జన సమీకరణకు యత్నాలు జరుగుతున్న నేపథ్యంలో 377 మందికి నోటీసులు, 55 మందిపై కేసులు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున బంగారుపాళ్యం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఉన్న కండిషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోనూ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి 4000 మందిని, పూతలపట్టు నుంచి 9000 మందిని, చిత్తూరు నుంచి 5000 మందిని, పలమనేరు నియోజకవర్గం నుంచి 4000 మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మత్తు చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో 377 మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము. ఇది వరకు జరిగిన ఒక 3 ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు. రేపు బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది. ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది. ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేశారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ 377 మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చామో వీళ్ళల్లో ఆల్రెడీ 55 మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి. సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. సో దయచేసి జనాలు ఎవరు కూడా
చెప్పిన మాట వినొద్దండి. మీరు సొంత డెసిషన్స్ తీసుకోండి. ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినొద్దు. రేపు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, లార్జ్ స్కేల్లో మొబిలైజేషన్ చేయవద్దు. కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ఏనుగుల గుంపు హల్చల్. పెద్దూరు వద్ద 6 ఏనుగుల గుంపు తిరుగుతూ ఉండటంతో ప్రజల్ని అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు. ఉన్నాయి చిన్న చిన్న పుల్లలు 5 ఆడ పోయే కూడా దావలేనట్టుంది పాపం. లేదు ఉండు అట్లే పోతుంది. వాళ్ళు వేస్తే మళ్ళా తిరుగుతుంది. తోపుకో అదే 4, 5, 6 పెద్ద అనుకోటి. ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరపున విప్లై వందనాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ 3వసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పబ్లిక్ రంగ సంస్థలను కూడా తీసుకురాకపోవడం మూలన అదేవిధంగా కార్మికుల యొక్క చట్టాలను మారుస్తామని చెప్పడం, దానికి ముద్దు పేరుగా కోడ్లు అని చెప్పి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సింగరేణి కార్మికులు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నాను. ఇకనైనా కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచించి ఈ యొక్క కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా చట్టాలను అమలు పరచాలని సింగరేణి కలర్స్ వర్కర్స్ అయిన తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల కార్మిక వర్గం అంతా మరో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి కూడా పిలుపునిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేస్తున్న సింగరేణి కార్మికులకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు సమ్మె 3 సార్లు గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చట్టాలను మారుస్తానని చెప్తే కార్మికులకు మేము గేట్ మీటింగ్ల ద్వారా సమావేశాల ద్వారా అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. దీనిని కార్మికులు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. పాల్గొన్న కార్మికులకు అందరికీ కూడా మరొక్కసారి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మళ్ళీ భవిష్యత్తులో కనుక ఈ కేంద్ర ప్రభుత్వం కనుక విధానాలు మార్చుకోకుంటుంటే ఈ యొక్క లేబర్ కోడ్లను కొత్త కోడ్లను తీసుకొచ్చి ఏదైనా నష్టపడితే కార్మికులు దీర్ఘకాలిక సమ్మె కూడా సిద్ధపడాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. లేని ఎడల కార్మిక హక్కులు మరి ఇబ్బందులు పడితే ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలి. ఈ యొక్క కోడులను కనుక తీసేయాలని ఈ సందర్భంగా కూడా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు గోదావరి నీటి మట్టం 24 అడుగులకు చేరి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్నాన ఘట్టాల వద్ద మెట్ల వద్దకు వరద నీరు చేరాయి. భక్తులు లోతుకు వెళ్లకుండా నది ఒడ్డునే స్నానాలు ఆచరించాలని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 4 గజ ఈతగాళ్లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి లాంచీలు, పడవలను గోదావరి నది వద్దకు సిద్ధంగా ఉంచారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.